మే నెలలో జరిగిన ఎన్నికలకు సంబంధించి 26 వాహనాలను అద్దెకు తీసుకుని వాటిని ఇంతవరకు ఎలాంటి రుసుము చెల్లించినందుకు వాహన యజమానులు ఎంఆర్ఓ వేణుగోపాల్ని అడగగా సరైన సమాధానం రాలేదని తహసీల్దార్ల బదిలీలు రావడంతో ఇప్పుడున్న తహసీల్దార్ బిల్లులు పెట్టకపోతే వాహన యజమానులుగా మాకు చావే శరణ్యమని, అంతేకాకుండా తహసీల్దార్ మమ్మల్ని బెదిరిస్తున్నాడని, కేసులు పెడతానని వాహన యజమానులు వాపోతున్నారు. అలా తిప్పుకుంటాను చూడాలి ఒకటి అనవసరంగా అనుకున్న వాళ్ళు మాత్రం అయిపోయింది. తీసుకోండి బాగా రోజులు భార్య బిడ్డలు వదిలిపెట్టి గెలిపించుకొని బయట పోలేదు. మేమేమన్నా చేసుకుంటాం కదా సార్. నేనేం చేస్తాను అదే డబ్బులు లేకుండా మళ్ళీ 5,000 ఇస్తామంటారా సార్? మిగతా ఎట్లేదు సార్? మీరు 5,000 అయితే డబ్బులు ఇస్తారట, మిగతా డబ్బులు అయితే ఇయ్యరంట. 5,000 అయితే డబ్బులు వచ్చింది. మేడం రాకుంటే మీ మేడం అడుగుకోండి. అవుతారు చూస్తే కానీ అదే ఫోటో చూస్తే పేపర్లో ఏం ఆయనకి ఇంట్రెస్ట్ ఏదంటారు అంట. ఓకే రైట్, చెప్పండి మీ సమస్యలు. వెహికల్స్ పెట్టి మే 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వెహికల్లో మేము తోలినాము. మా డ్రైవర్లకి ఇంతవరకు ₹1 కూడా ఇచ్చింది లేదు. ఒక 5,000 చొప్పున ఇచ్చినారు, 10 వెహికల్స్ ఇచ్చినారు. ఇప్పుడు డబ్బులు అడిగితే మీరు ఎక్కువ మాట్లాడితే మీ పైన కేసు పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పినని మీ చేతలు వచ్చి చేసుకోకండి. నేను పిలిచలేదు, ఆర్టీఓ గారు పిలిచినారు, వాళ్ళతో పోయి అడుక్కోకండి అని చెప్పినని ఎదురు సమాధానం చెప్తున్నాడు. ఇటువంటి ఎంఆర్ఓ గారితో మేము ఎలాగ మేము డబ్బులు వసూలు చేసుకోవాలా సార్? మీరు దయచేసి వాళ్ళ పిల్లంపించి అది న్యాయం చేసి మాకు డ్రైవర్ సోదరులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. నా పేరు షాన్వాజు, నేను పుట్టపర్తిలోనే ఉన్నాను. పుట్టపర్తి డ్రైవర్ కమ్ ఓనర్గా చేస్తున్నాము. మేము ఎలక్షన్ కోసం మే 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 14వ తేదీ వరకు 12 రోజులు కష్టపడి మనము ఈడ ఎలక్షన్ డ్యూటీకి పెట్టాము సార్. మేము ఇంతవరకు మాకు బిల్లులు ₹1 కూడా చెల్లించలేదు. అడ్వాన్స్ కింద కొంతమందికి మాత్రం 80,000 మాత్రమే ఇచ్చారు. మిగతాది కనీసం అంటే మాకు 6,25,000 6 లక్షల చిల్లర మనకు వచ్చేది ఉంది సార్. దాంట్లో 80,000 మాత్రమే ఇచ్చారు మనకు. మిగతాది 5 లక్షల చేంజ్ రావాల్సి వస్తుంది మనకు. ఎప్పుడు వచ్చినా కానీ ఎంఆర్ఓ గారు ఈరోజు రేపు మన్నాడు అనడమే కానీ ఇంతవరకు ₹1 కూడా ఇచ్చేది లేదు. 3 నెలల నుంచి మాకు ఇదే పని అయిపోయింది సార్. మనము ఆడ వదిలేయడం, రావడం, పోవడం, అందరినీ కలుసుకోవడం. ఎప్పుడు అడిగినా ఆర్టీఓ గారిని అడగండి, ఆర్టీఓ గారికి అడగండి, కలెక్టర్ ఆఫీస్కి పోతామంటే కూడా చేసుకోండి, మనకైతే ₹1 బిల్లులు రాలేదంటున్నారు. ఎలక్షన్ బడ్జెటే మాకు రాలేదంటున్నారు. కానీ ఎలక్షన్ బడ్జెట్ వచ్చింటుంది సార్. కానీ ఇంకా ఎక్కువగా మనం మాట్లాడితే కేసులు పెడతాం, ఇది పెడతామని మాకు బెదిరిస్తూ ఉన్నారు. తక్షణమే సార్ మీరు కలెక్టర్ గారు వరకు ఈ వీడియో కాల్ అనుకుంటున్నాము సార్. మీరు తక్షణమే దయచేసి అందరు బిల్లులు కూడా మనకు క్లియర్ చేయాలని కోరుతున్నాం సార్. ఈ రోజుకి మనకు క్లియర్ కాకపోతే ఎంతవరకు ఆటోకైనా పోవడానికి మేము సిద్ధం ఉన్నాం సార్. డ్రైవర్ సోదరులందరూ కలుసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా కూర్చోడానికి రెడీగా ఉన్నాం సార్.